ఉప్పల్ బాలన్నను మాత్రం జీవితంలో అగ్ని పరీక్షకు గానీ, 'బిగ్ బాస్'కు గానీ ఇంకొకసారి తీసుకోమని ఖరాఖండిగా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన రీజన్ తెలిస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు. ఉప్పల్ బాలన్న రీసెంట్‌గా బీభత్సంగా వైరల్ అయితున్నాడు. దానికి సంబంధించిన రీజన్ ఒకటే ఒకటి, అగ్ని పరీక్షకు ఆ అన్న స్టేజ్ 4కి సెలెక్ట్ కావడం. సెలెక్ట్ అయిన తర్వాత మనం అన్నను స్టేజ్ మీదనే చూసినాము. స్టేజ్ మీద ముగ్గురు జడ్జిలు ఉప్పల్ బాలన్నను దారుణాతి దారుణంగా క్వెషన్లు అడిగినారు. విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. కానీ ఆ షోకు అట్లాంటి క్వశ్చన్లే. 'బిగ్ బాస్' అంటే ఏంది, ఒకరిని కించపరిచి మాట్లాడడం, వాళ్ళ పర్సనల్ మ్యాటర్‌ని తీసుకొని కుచ్చి 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 అదే మాటలు మాట్లాడడం అండ్ దానిలో గురించి మొత్తం ఉంటుంది. అంటే పర్సనాలిటీకి సంబంధించిన షో కాబట్టి ఈ జడ్జిలో అగ్ని పరీక్ష ద్వారా అట్లాంటి క్వశ్చన్లు కొంచెం అడిగి వాళ్ళ మైండ్ సెట్‌ని, ఫిజికల్‌ని మొత్తం స్ట్రాంగ్ చేసి 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపిస్తారు. ఉప్పల్ బాలన్న సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఆ అన్న స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా కనీసం ఆయన ఇంట్రడక్షన్ అయిపోయే లోపే మధ్యలోనే నవదీప్ గారు ఆయనను ఒక క్వశ్చన్ అడిగినారు. అదేంటంటే, ఉప్పల్ బాలు, నువ్వు చేసేవన్నీ వల్గర్ వీడియోలు కదా, ఆ వల్గర్ వీడియోలు నువ్వు చేస్తావు కదా, మేము నిన్ను సెలెక్ట్ చేసి సమాజానికి ఏం రిప్లై ఇవ్వాలని ఆయన క్వశ్చన్ అడగడం జరిగింది నవదీప్ గారు. అప్పుడు ఉప్పల్ బాలన్నను చూసి నిజంగా నాకు చాలా పాపం అనిపించింది. సార్, నేను ప్రీవియస్గా అట్లాంటి వీడియోలు చేసేవాడిని, నా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుండేది కదా, అందుకోసం నేను చేసి ఉండేవాడిని, కానీ నేను ఇప్పుడు చేయట్లేదు సార్, నేను కొంచెం డీసెంట్గానే చేస్తున్నాను అని ఆన్సర్ ప్రాపర్గా ఆయన చెప్పలేకపోయినాడు. ఒకవేళ సార్ సన్నీ లియోన్నే తీసుకున్నారు హిందీ 'బిగ్ బాస్'లో, నేనేం సార్, నేనేదో నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను, నేను మొగోన్ని అయినప్పటికీ నేను ఆడవాళ్ళగా చేస్తున్నానంటే నా కుటుంబ పరిస్థితేనే సార్, దానికోసమే ఇంత జరిగినా, అంటే నాకు ఎన్ని లక్షలు ఆఫర్ చేసినా బెట్టింగ్ దాంట్లో నేను అటువంటిది ఏం చేయకుండా నాకు వచ్చిన కళ ఏదైతే ఉందో నేను అది చేసినాను సార్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా అంటే సూపర్, మామూలుగా కాదు. ఆ ఉప్పల్ బాలన్నను మాత్రం ప్రతి ఒక్కరు పొగిడేవారు. నిజంగా ఉప్పల్ బాలన్న చెప్పినది కరెక్ట్ అని అనుకునేవారు, కానీ ఉప్పల్ బాలన్న ఆ మాటకు సమాధానం చెప్పలేకపోయినారు. దాని తర్వాత బిందు మాధవి, ఉప్పల్ బాలు, నువ్వేమన్నా ట్రాన్సా అని అడిగింది. బిందు మాధవికి సిగ్గు లేదు, దారుణాతి దారుణంగా సిగ్గు లేదు. అంత పెద్ద స్టేజ్ మీద ఆమె ఆ మాట అడగొచ్చా లేదా అనే కనీసం సెన్స్ కూడా ఆమెకు లేదు. ఆమెను అడిగితే నువ్వేమన్నా లెస్బియన్ అని ఆమెను అడిగినారనుకో ఎవరన్నా, ఆమె సమాధానం చెప్పగలదా? ఆమెకు హోదా అసలు ఆ క్వశ్చన్ ఎందుకు అడగాలని అనిపించింది. ఓకే, ఆయన చీర కట్టుకొని చేసినంత మాత్రాన ఆయన మీన్స్ ఆడోడవుతాడా? లేదు. ఇప్పుడు ముందే వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా, 200 పేజీలు వాళ్ళకి ఇచ్చినారు. 200 పేజీలో మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఏదో ఒకటి రాసి ఉంటారు కదా, మీరు అది చదవకుండానే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారా? బిందు మాధవి ఓవర్ యాక్షన్ పక్కాగా చేసిందని అర్థమైనప్పటికీ ఆ క్వశ్చన్ ఎందుకు అడిగింది. దాని తర్వాత ఉప్పల్ బాలన్న జెన్యూన్గా స్ట్రైట్గానే ఆన్సర్ ఇచ్చినారు. లేదు లేదు మేడం, నేనేదో నా ఫ్యామిలీ కోసం నేను ఆ విధంగా నేను ఆడవాళ్ళలాగా నేను చేస్తుంటాను కానీ నేను కాదన్నాడు. బట్ ఆ మాట మాత్రం నిజంగా చాలా పెయిన్ఫుల్ అని అనిపించింది. ఉప్పల్ బాలన్నకే కాదు, ఉప్పల్ బాలన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎపిసోడ్ ఎవరైతే చూసారో ప్రతి ఒక్కరికి మాత్రం నిజంగా చాలా చాలా పాపం అనిపించింది. అభిజిత్ గారు కొన్ని డీసెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో ఉప్పల్ బాలన్నను రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నువ్వు చేసేది కొంచెం కంటెంట్ మంచిగా ఉండదు, అది వల్గర్ కంటెంట్. ఊరని 'బిగ్ బాస్' అంటేనే వల్గర్ షో, 'బిగ్ బాస్' అంటే వల్గర్ షో కదా. 'బిగ్ బాస్'లో ఏముంటుంది, అన్ని వల్గారిటీనే ఉంటుంది, మొత్తం ప్రమోట్ చేసేదే వల్గారిటీని. ఏ సినిమాలో, ఏ షోలలో, ఏ కామెడీ స్కిట్లలో అండ్ ఇప్పుడు చేస్తున్న ఏవి చిన్న చిన్న ఏవైతే ప్రోగ్రాంలు ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో డబుల్ మీనింగ్లు, ప్రతి ఒక్క దాంట్లో వల్గారిటీ ఉంటుంది. ఆయన చేసిన దాంట్లో వీళ్ళకి ఏమంత కనిపించింది. ఇప్పుడు సన్నీ లియోన్ ఉంది, ఆమె ఏం చేస్తుంది, ఏం వీడియోలు తెస్తుంది తెలియదా? ఆమెను ఎందుకు తీసుకున్నారు? మనిషి ప్రవర్తన ముఖ్యం. ఇప్పుడు ఆమె పరిస్థితి బాగుంది, ఆమె ప్రీవియస్గా చేసే వీడియోలు ఇప్పుడు చేయడం లేదు కదా, ప్రీవియస్గా లాగా ఆమె జీవితం లేదు కదా. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళన్న కూడా ఆయన పరిస్థితి బాగాలేక ఏదో వాళ్ళ కుటుంబం స్ట్రగుల్ అవుతుంది కాబట్టి ఏదైతే ఏ పని చిన్నది కాదని మళ్ళీ మీరే చెప్తారు, వాళ్ళవి అమ్మాయి షూ క్లీన్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఉప్పల్ బాలన్న విషయంలో ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడినారు? ఆయన పరిస్థితి బాగాలేదు, డైరెక్ట్గా చెప్పుకోగలిగినాడు, కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంది, అంత స్పాంటనియస్గా మాట్లాడలేడు. అయినా కూడా మీరు అంత దారుణంగా మాట్లాడి పంపించింటే బాగుండు. ఉప్పల్ బాలన్నను హైదరాబాద్లో ఉప్పల్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు, కానీ మొత్తం ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఉప్పల్ బాలన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనేది అందరికీ ఇది విదితమే. కానీ మీరు ఆయనను అట్లాంటి క్వశ్చన్లు అడిగి కొంచెం సరే, మీరు ఇంకా డిసైడ్ అయినారు ఆయనను సెలెక్ట్ చేయకూడదని డిసైడ్ అయినప్పుడు మీరు మంచిగా కూడా పంపించవచ్చు. ఏదో సింపుల్గా ఏదో నీ వీడియోలు నువ్వు చేసుకో, నువ్వు కొంచెం ఇంత దూరం వచ్చినావు అంటే చాలా గ్రేటు, అండ్ జనాలకు 10 మందికి నువ్వు అగ్ని పరీక్ష ద్వారా తెలుస్తావు కదా అని కూడా చెప్పొచ్చు. జడ్జీలు పక్కా 100కు 100% ఉప్పల్ బాలన్నను అయితే హర్ట్ చేసినారు. ఉప్పల్ బాలన్న ప్యూర్ సోల్, అదైతే నేను చెప్పగలను. మంచోడు, ఉప్పల్ బాలన్న అంత మంచోడు నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో కానీ అండ్ ఏదైతే మన యూట్యూబర్స్లో కానీ ఎవ్వరు లేరు. ఉప్పల్ బాలన్న ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్. మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఉప్పల్ బాలన్న పేరు.
ఎందుకంటే ఎంతోమంది బెట్టింగ్లు చేసుకొని బిల్డింగ్లు, వాళ్ళకి కావాల్సిన కార్లు, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసుకున్నారు. కానీ ఉప్పల్ బాలన్నకి ఏం లేకున్నా కూడా జెన్యూన్గా ఆయనకు వచ్చిన ఎంతైతే వస్తుందో ఆ బర్త్డే విషెస్ చెప్పడం వల్ల, చిన్న చిన్న ప్రోగ్రాంలకు పోవడం వల్ల, దాంతోనే ఇప్పటి వరకు సర్వైవ్ అయిన నిజాయితీ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మాత్రం ఉప్పల్ బాలన్ననే. మీకు అది కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉప్పల్ బాలన్నను తిడుతున్నారు. దానికి సంబంధించిన రీజన్ ఒకటి, ఉప్పల్ బాలన్న పర్సనల్గా నవదీప్ గారిని అటాక్ చేస్తున్నారు. ట్రాన్స్ అని మాట్లాడిన బిందు మాధవ్ గారి మీద కొంచెమే మాట్లాడుతున్నారు. కానీ సొసైటీకి నువ్వేం మెసేజ్ ఇస్తావు, ఏం మెసేజ్ ఇస్తావు అని నవదీప్ గారి పాత ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో, ఆయనను పోలీసులు పట్టుకుపోయిన విషయాలు కానీ, ఆయనకు సంబంధించిన ఏవైతే కేసులు ఉన్నాయో మాతర్లకు సంబంధించి ఆ కేసులు కానీ, దాంట్లో గురించి పర్సనల్గా ప్రతి ఒక్క టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం నిజంగా అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక షో ఇప్పుడు నవదీప్ గారు ఎవరు, ఆయన జడ్జి, ఆయన పిలిచినారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్లో పనిచేయని పోయినాను అనుకో, ఒక ఆఫీస్లో నేను పనిచేయని పోతే ఆడ ఎవరైతే సీనియర్ ఉంటారో, ఎవరైతే మేనేజర్ ఉంటారో వాళ్ళు చెప్పినట్టు నేను పని చేయాలి. నా సొంతంగా నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయను కదా. అట్లనే ఆయన ఏం చేసినాడు, వాళ్ళు చెప్పినట్టు ఆయన చేయగలిగినాడు. కానీ ఆయనదేం లేదు. ఆయన కూడా దారుణాతి దారుణంగా మీన్స్ ఉప్పల్ బాలన్న ఆయనను టార్గెట్ చేయడం, ఆయన పర్సనల్ మ్యాటర్స్, ఆయన పాస్ట్ హిస్టరీ ఏదైతే ఉందో అది తీసి మాట్లాడడం, ఒకసారి కాదు కంటిన్యూగా రిపీటెడ్గా ఆ విధంగా మాట్లాడడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని బాధకైతే గురి చేసింది. అందుకు ఉప్పల్ బాలన్నకు ఛాన్సులు చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు ఎక్కడికైతే పోతున్నావో ముందే దాని గురించి అగెనెస్ట్గా మాట్లాడితే ఇది ఎవ్వరు కూడా సహించరు. ఆయన కూడా అంటే నవదీప్ గారు కూడా వాళ్ళకు బిగ్ బాస్ టీం కోసమే పనిచేస్తున్నారు. ఆయన సొంతంగా ఏమి ఇది చేయడం లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆయన చేస్తున్నాడు. వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నాడు. ఆయన యాక్టర్ కాబట్టి ఆయనది పర్సనల్ ఏం లేదు. అండ్ ఉప్పల్ బాలన్న మీద వ్యతిరేకత కూడా లేదు. కానీ ఉప్పల్ బాలన్న ఆయన ఛాన్సులు ఆయననే పోగొట్టుకుంటున్నారు. కనీసం ఆయనను వైల్డ్ కార్డులన్నా పిలిచేవాళ్ళు ఈ విధంగా మొత్తం రచ్చకి ఈడ్చినారు. కాబట్టి నాకు తెలిసి ఉప్పల్ బాలన్నను బిగ్ బాస్ టీం వాళ్ళు మాత్రం ఇంకా జీవితంలో ఎప్పుడు ఎంటర్ కూడా చేయనియరు. ఎందుకంటే వాళ్ళకు చెడ్డ పేరు వచ్చినప్పుడు వాళ్ళ మీద రివర్స్ మాట్లాడేటప్పుడు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ ఉప్పల్ బాలన్న ఉండాలా లేదా, డిజర్వా అన్డిజర్వా, ఉప్పల్ బాలన్నకు టాలెంట్ ఉందా లేదా, కామన్ మ్యాన్ కేటగిరీలో ఆయన పోవాల్సి ఉండనా, లేకుంటే సెలబ్రిటీ హోదా ఆయనకు ఉందనా, ఉప్పల్ బాలన్న మంచోడా చెడ్డోడా అంటే దీనికి అన్నిటికీ ఉప్పల్ బాలన్నకు 100% మార్కులు పడతాయి. కానీ ఇప్పుడు రీసెంట్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో మరి ఆయనకి ఏం జరిగిందో, ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు. కానీ ఇదైతే చాలా తప్పని నాకైతే పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు నీకు ఏదన్నా ఉండింటే నువ్వు ఇదే మాటలు నువ్వు ఆడనే మాట్లాడింటే నువ్వు ఇప్పటికంతా బిగ్ బాస్ హౌస్లో ఉండేవాడివేమో. మీన్స్ అగ్ని పరీక్ష స్టేజ్ మీదనే వాళ్ళు క్వశ్చన్కు ఆన్సర్ అడిగింటే నన్ను చెప్పనీయలేదంటే ఇంకా చెప్పనీయకుండా నువ్వు వాగ్వాదం చేసి ఉండాల్సిందే, మాట్లాడాల్సింది. ఇంకా నువ్వు ఏం ఆలోచించకుండా ఉండాల్సింది. బయటికి వచ్చి షో అయిపోయిన తర్వాత పర్సనల్గా ఈ విధంగా మాట్లాడడం నాకైతే కరెక్ట్ అని అనిపించలేదు. మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా ఉప్పల్ బాలన్న చేసినది? అండ్ ఉప్పల్ బాలన్నకు మీరు సపోర్ట్ చేస్తారా లేదా? ఉప్పల్ బాలన్నకి ఏమన్నా వైల్డ్ కార్డులో ఏమన్నా ఛాన్సులు ఉన్నాయి లేదా అనేది మీకేమనిపిస్తుంది? మంచోడబ్బా అంటే ఏం డబ్బులు లేక ఎవరిని బుద్ధి అయినా డబ్బు కానీ తెలుస్తుంది. డబ్బు లేకపోయినా బెట్టింగ్ జోలికి పోకుండా దానివల్ల ఒకడు నాశనం అవుతాడు, ఒక జీవితం నాశనం అవుతుందని తెలుసుకొని కనీసం ఆయన పరిస్థితి మారుతుందని తెలుసుకొని కూడా వాళ్ళ ఇంటి పరిస్థితి మారుతుందని తెలుసుకొని కూడా కనీసం ఒక్కసారి కూడా దాన్ని ప్రమోట్ చేయకుండా ఉన్నాడంటే ఉప్పల్ బాలన్నను మరి ఏమనాలి? ఆ అన్న మంచితనం అట్లాంటిది. బట్ స్టిల్ ఆయన రిజెక్ట్ అయినాడు, చాలా పెయిన్ఫుల్. ఆ అన్న రిజెక్ట్ అయిన తర్వాత చాలామందికి చాలా నిజంగా మంచిగానే అనిపించలేదు. బట్ ఏం చేద్దాం, బిగ్ బాస్ వాళ్ళు ఎవరిని తీసుకోవాలనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఎవరైతే అవసరమో వాళ్ళనే తీసుకుంటారు. ఎవరినైతే ఎలిమినేట్ చేయాలో, ఈవెన్ వాళ్ళు మంచిగున్నా మన విషయాలలో వాళ్ళు మంచిగున్నా వాళ్ళ విషయాలలో వాళ్ళు మాత్రం అవుట్ అవుతారు. రీజన్ ఏంటంటే వాళ్ళకు షో కావాలి, షో టీఆర్పీ కావాలి. ఎనీవే మీకేమనిపిస్తుంది? ఉప్పల్ బాలన్న డిజర్వా అన్డిజర్వా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, హైప్ చేయండి. చిన్న ఛానల్ కొంచెం సపోర్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్కు సంబంధించి ఇన్స్టాగ్రామ్లో నాది మిక్కీ బిగ్ బాస్ అప్డేట్స్ ఛానల్ ఉంటుంది. ప్లీజ్ జాయిన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.